కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దొరబాబు రాజీనామాతో నియోజకవర్గంలో వైసీపీ ముఖ్య నేతలు కూడా అదే బాట పట్టనున్నారు. రేపు పెండెం దొరబాబు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇటీవల ఎన్నికల్లో పిఠాపురం సిట్టింగ్ సీటును ఆయనకిచ్చేందుకు జగన్ నిరాకరించారు. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తానని చెప్పి జగన్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఇటీవల జగన్ ఢిల్లీలో చేసిన ధర్నాకు సైతం పెండెం దొరబాబు ముఖం చాటేశారు. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారు అంటూ స్థానికంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. కాకినాడ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, రాజీనామా ఇచ్చేశారా? విజయ చంద్రిక, కాకినాడ జిల్లాలో వైసీపీకి పెద్ద దెబ్బ తేలింది. పార్టీలో సీనియర్ నేత అయిన పెండెం దొరబాబు ఎవరైతే మొన్నటి వరకు పిఠాపురం నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే ఎన్నికల్లో పెండెం దొరబాబుకు జగన్ షాక్ ఇచ్చారు. టికెట్ ఇస్తారని చెప్పి చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా ఆ స్థానంలో సిట్టింగ్ ఎంపీ వంగయ్య గీతకి టికెట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్ తనను తీవ్రంగా అవమానించారని అప్పటి నుంచే పెండెం దొరబాబు రగిలిపోతున్నారు. అందులో భాగంగా ఎన్నికలప్పుడు కూడా పార్టీ మారేందుకు చాలా వరకు ప్రయత్నించారు. దీంతో జగన్ పిలిచి బుజ్జగించారు. ఎట్టి పరిస్థితుల్లో తనకి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని ఎన్నికల్లో గట్టిగా పనిచేయాలని కూడా సూచించారు. అయినప్పటికీ కూడా జగన్ సూచనల మేరకు కొంతవరకు పనిచేసినప్పుడు కూడా జగన్ మళ్ళీ రెండుసార్లు దొరబాబుకి అందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అతను టికెట్ ఇవ్వకపోవడం ఒకటైతే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారని కూడా దెబ్బ కొట్టారు. ఈ నేపథ్యంలో జగన్ తీరుపై పెండెం దొరబాబు పార్టీ ఎన్నికల ద్వారా ఉమ్మడి మొత్తం అకారణమైన ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టినప్పటికీ పార్టీ నుంచి పిలిపొందినా సరే దొరబాబు ముఖం చాటేశాడు. వరంగా చెప్పాలంటే వైసీపీలో జగన్ తీరు నచ్చక పూర్తిగా పార్టీని వదిలేయడం కూడా నిర్ణయించుకున్నారు. అందులో బాగా తనతో పాటు పార్టీ సీనియర్ నేత నియోజకవర్గ సంబంధించి ఇతర కార్యకర్తలు అందరితో రేపు మధ్యాహ్నం జనసేన పార్టీలో చేరేందుకు దాదాపుగా ముహూర్తం ఖరారైందని చెప్పాలి. మొత్తంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్టికులర్ గా కాకినాడ జిల్లాలో ఈ పెండెం దొరబాబు రాజీనామాతో వైసీపీకి పెద్ద షాక్ అని చెప్పాలి. ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన చలవసూరి సునీల్ కూడా ఫలితాల తర్వాత పూర్తిగా జిల్లాకి పార్టీకి దూరం అయ్యారు. అదేవిధంగా మాజీ మంత్రి ఏదైతే లాడిసిట్ రాజు అతను కూడా పార్టీకి దూరం అయ్యాడు. ఆ రకంగా చెప్పాలంటే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పెత్తనం చేసిన పార్టీ నేతలందరూ కూడా పార్టీకి ఇప్పుడు దూరం అయ్యారు. అందులో భాగంగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే దొరబాబు రాజీనామా చేస్తున్నారు. ఈ తర్వాత మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ఉండొచ్చని తెలుస్తుంది చెప్పాలి. విజయ చంద్రిక. థ్యాంక్ యూ అప్పారావు.